హాయ్ హలో వెల్కమ్ టు మినీ వ్లాగ్. సో ఇవాళ అయితే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. నాకు అస్సలు ఇష్టం ఉండదు కాకరకాయ ఫ్రై. సో అలాంటిది నేనే కాకరకాయ ఫ్రై చేస్తున్నానంటే నాకు అంత టేస్ట్ ఎంత బాగా నచ్చిందో. రీసెంట్ టైమ్స్లో దీని హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ తెలిసాక ఇంకా ఇది ఖచ్చితంగా నేను తినడం అలవాటు చేసుకోవాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేది, బట్ నేనే తినేదాన్ని కాదు ఎందుకంటే చేదుగా ఉంటుందని. సో అమ్మ ఎలా చేసినా కూడా నేను తినేదాన్ని కాదు, చేదుగా చేయకపోయినా కూడా తినేదాన్ని కాదు. బట్ ఇప్పుడైతే నాకు తినాలనిపిస్తుంది, ఎలా చేసుకోవాలో తెలీదు. సో ఇంక అమ్మకైతే ఫోన్ చేసేసి అడిగాను అనమాట ప్రాసెస్ ఎలా చేయాలి అని చెప్పి. సో తనైతే ఈ ప్రాసెస్ చెప్పింది. సో ఆ ప్రాసెసే మీకు కూడా చూపిస్తున్నాను. సో నేనైతే కాకరకాయల్ని చాలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసేసి కాకరకాయ కూడా వేసేసాను. సో అవి కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం కలర్ షేడ్ అయినాక ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. సో అందులో సాల్ట్, పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే ఆయిల్లోనే ఫ్రై అవ్వడం వల్ల మనకి చేదు అనేది తగ్గుతుంది. ఎక్కువ ఆయిల్ ఏం కాదు, తక్కువ ఆయిలే. మనం మళ్ళీ డీప్ ఫ్రై అలా ఏం చేయట్లేదు. సో ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇందులోకి మనము ఒక పొడి తయారు చేసుకుందాము. సో దానికి కావాల్సినటివి ఇక్కడ చూపిస్తున్నాను. జీలకర్ర, వెల్లుల్లి, కారము, ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి. యాక్చువల్లీ మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. సో రోల్ ఉంటే రోల్లో దంచుకోవచ్చు. మిక్సీ అంటే ఇంకా నేను మొత్తం జార్స్ అవన్నీ తీయాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా రోల్ అయితే ఈజీగా ఉంటుంది, దంచేసుకోవడమే కదా అని దంచేసుకున్నాను. ఇందులోనే కొంచెం బెల్లం వేసి కూడా దంచుకోవచ్చు. నేను బెల్లం విడిగా యాడ్ చేద్దామని చెప్పేసి వీటి వరకే నేను దంచుకున్నాను. సో ఆ మిక్స్చర్ వచ్చి మన కాకరకాయ ఫ్రై అయితే కొంచెం వాడిపోయింది, అందులో వేసేసుకున్నాను. సో అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం బెల్లం ముక్క అయితే వేస్తున్నాను. సో టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. అంతే, మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా. సో ఇన్ని రోజులు నేను ఈ కాకరకాయ ఫ్రై అయితే చాలా మిస్ అయ్యాను. యాక్చువల్లీ ఇది మొన్న అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను సంక్రాంతికి. సో ఆ టైంలో అమ్మ చేసింది, నాకు చాలా బాగా నచ్చేసింది. అందుకే నేను ఇంకా అమ్మని అడిగి ప్రాసెస్ అడిగి మళ్ళీ చేయించుకున్నాను. అండ్ ఇప్పుడైతే నార్మల్ వైట్ రైస్లో కలుపుకొని తిన్నాను. ఇంకా సూపర్ 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 అని చెప్పచ్చు. తర్వాత ఇంకా పప్పుచారులోకి కూడా నంచుకున్నాను అనమాట. అండ్ ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.